వైరల్ చేయాలంటే ముందుగా మనం ఈ ప్లస్ ఐకాన్ నొక్కి మీకు కావాల్సిన వీడియో అంటే మీరు ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అన్ని స్టెప్స్ చాలా ఖచ్చితంగా వినాల్సినవి. అప్పుడు వింటేనే మీరు షార్ట్స్ వైరల్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఏడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు బోనస్ టిప్స్ ఇలా చెప్తాను. 100% వర్క్ అవుతాయి. ఇప్పుడు యాడ్ సాంగ్ దగ్గర పోయి మీకు కావాల్సిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ట్రెండింగ్ ఉండాలి ఆ సాంగ్. ఈ టాప్ సౌండ్స్ ఉందా, ఆ టాప్ సౌండ్స్లో ఏదో ఒక సౌండ్ అయి ఉండాలి. ఇంకనేమో ఆ సౌండ్ వాల్యూమ్ 1 పెట్టేసి అంటే 1% పెట్టి మీ ఆడియో వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఆడియో ఉంటే లేకపోతే మీ ఆడియో వాల్యూమ్ 0 పెట్టేసి ఈ సౌండ్ వాల్యూమ్ ఫుల్ పెట్టేసేయండి. ఇది మీ ఆడియో వాల్యూమ్ 1%, 9% అట్లా పెట్టేసేయండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కేటగిరీస్ అన్ని మనం యూజ్ చేసుకోవాలి. లైక్ టైపింగ్ ఏదో ఒక టైప్ చేయండి. యూట్యూబ్ తెలవాలి వాళ్ళు ఇచ్చిన అన్ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే వాళ్ళ ఐటమ్స్తో మనకి ఎంగేజ్మెంట్ ఉంది అని వాళ్ళకి తెలియాలి కాబట్టి ఓకే. ఏదో ఒకటి చేసినాక ఇప్పుడు అందరూ ఇది యూజ్ చేయొచ్చు. లైక్ ఫిల్టర్ డ్రీమీ పెట్టేసేయండి అయిపోతుంది. ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే నెక్స్ట్ వచ్చినాక ఇది కొంచెం బాగా అయినండి. నెక్స్ట్ వచ్చినాక మీరు తమ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం తమ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా పెన్సిల్ ఐకాన్ ఉందా దాని మీద క్లిక్ చేయాలి. చేసి మీకు వీడియోకి బెస్ట్ తమ్నెయిల్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అట్రాక్టివ్ ఉండాలి. దాని తర్వాత మీ ట్యాగ్ ఏదంటే దీనికి రిలేటెడ్ వీడియో మీ వీడియోకి రిలేటెడ్ ఉండాలి. అప్పుడు యూట్యూబ్లో మీ రిలేటెడ్ వీడియోకి రిలేటెడ్ ఆడియన్స్ దగ్గరికి పోతుంది. కాబట్టి నేను ఏం పెట్టేస్తుంటే విక్టరీ బ్లడ్ ఆఫ్ జీజస్ అని పెట్టేసేస్తున్నా. ఆమె నన్ను పెట్టేస్తున్నా. ఓకే అండి. ఇప్పుడు మెయిన్ ట్యాగ్ ఏంటంటే హ్యాష్‌ట్యాగ్ షార్ట్స్, దాని తర్వాత హ్యాష్‌ట్యాగ్ వైరల్. ఇంకా ఏమో కింద మీకు సజెషన్స్ లేక ఉన్నాయి చూడండి, అవి ఇటే పెట్టాలి. హ్యాష్‌ట్యాగ్ లవ్, హ్యాష్‌ట్యాగ్ సాంగ్ పెట్టేస్తున్నా, లేదా హ్యాష్‌ట్యాగ్ థ్యాంక్స్ గాడ్. ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే వీడియోని అన్‌లిస్టెడ్లో పెట్టాలి. పబ్లిక్ ప్రైవేట్ షెడ్యూల్ ఏం చేయొద్దు, అన్‌లిస్టెడ్లో పెట్టాలి. సెలెక్ట్ ఆడియన్స్ దగ్గర నో ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసేయండి. రిలేటెడ్ వీడియో దగ్గర మీరు ప్రీవియస్గా చేసిన వీడియో ఉంటుంది కదా ఆ వీడియో సెలెక్ట్ చేసేసుకోండి. ఆడియో రీమిక్స్ దగ్గర ఓన్లీ ఆడియో రీమిక్స్ వస్తాయండి. ఇప్పుడు మీరు యాడ్ పెయిడ్ లేబుల్ అంటే మీరు ఏమైనా ప్రమోషన్ చేస్తున్నారా, చేస్తలేరు కాబట్టి నో పెట్టండి. ఒకవేళ చేసి ఎస్ పెట్టండి. ఆల్టర్డ్ కంటెంట్ అంటే మీరు ఏఐతో జనరేట్ చేసిన మన కంటెంట్ దీంట్లో ప్రొడ్యూస్ చేస్తున్నారా, ఒకవేళ చేసి ఎస్ అని పెట్టండి. ఓకే, అన్ని క్లారిటీ వచ్చినాయా? దీని తర్వాత వీడియోని అప్లోడ్ చేసేయండి. చేసేసారా? మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, మనం చూసుకోవచ్చు. ఇగో చూడండి, అన్నిటికంటే మంచిగా లైక్ అన్నిటికైతే మనకు మంచి వ్యూస్ వచ్చేసాయి. మీకు ఇలా వ్యూస్ రావాలంటే నేను చెప్పే ప్రతి టిప్ ఫాలో అయిపోవాలి. ఫాలో అయితే మీకు ఇట్లా ల్యాక్స్లలో వ్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయింది కదా. ఇది ఆ 3 డాట్ వైట్ స్టూడియోలోకి వచ్చి 3 డాట్స్ ప్రెస్ చేయాలి ఆ వీడియోవి. ఎడిట్లోకి పోయి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాల్సింది లేదు. మీది ఈ టైటిల్ ఉందా అదే కాపీ చేసేసి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయాలి. ఇంకానేమో కింద ఎక్స్టర్నల్గా హ్యాష్‌ట్యాగ్ షార్ట్స్ ఫీడ్ అని పెట్టాలి. దాని తర్వాత హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్, ఇంకా హ్యాష్‌ట్యాగ్ ఏఐ. అంతే, ఈ 3 ట్యాగ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 ట్యాగ్స్ పెట్టేసినాక మిగతాదంటే సేమ్. మీరు ఇప్పుడు ట్యాగ్స్ దగ్గరికి పోయి మీ కేటగిరీ ఏమో కన్ఫామ్గా సెలెక్ట్ చేసుకోవాలి. నాదేమో పీపుల్ అండ్ బ్లాగింగ్ కాబట్టి పీపుల్ అండ్ బ్లాగింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ట్యాగ్స్ దగ్గర 3 ట్యాగ్స్ హ్యాష్‌ట్యాగ్ షార్ట్స్, హ్యాష్‌ట్యాగ్ షార్ట్స్ ఫీడ్, హ్యాష్‌ట్యాగ్ వైరల్. ఈ 3 షార్ట్స్ అంతే. ఓకే, ట్యాగ్స్ అప్లోడ్ చేసేసినాక ఇంకా వచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడ షో హౌ మెనీ లైక్స్ దిస్ వీడియో అంటే మీరు అది ఎనేబుల్ ఉంచుకోవాలి. అలా ఎంబెండింగ్ అనేది ఎనేబుల్ ఉంచుకోవాలి. ఇప్పుడు అయిపోయింది మొత్తం. ఇప్పుడు సేవ్ వచ్చేసేయండి. ఇప్పుడు సేవ్ వచ్చినాక మళ్ళీ ఇంకా రండి. ఎందుకంటే మనం అన్‌లిస్టెడ్‌లోకి నుంచి మీకు బెస్ట్ టైమింగ్ వీడియో తెలియకపోతే ఇప్పుడైతే నేను ఇప్పుడు 4:15కి అప్లోడ్ చేస్తున్నాను. పబ్లిక్ వచ్చేసేసి పబ్లిష్ చేసేయండి. ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను అది ఎంత ఎంగేజ్మెంట్ అవుతుందో వీడియో చూసుకున్నట్టయితే. ఇప్పుడు మన వీడియో అప్లోడ్ అయిపోయిన 1 మినిట్ అవుతుంది. ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన ఫస్ట్ 3 మినిట్స్లో మీకు లైక్ కానీ వ్యూస్ కానీ వస్తే దాని ఎంగేజ్మెంట్ మంచిగా అవుతుంది. అంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఒక 5 మినిట్స్లో వస్తే దాని స్కోప్ తగ్గుతుంది. 7 మినిట్స్లో వస్తే చాలా తగ్గుతుంది. అసలు రాకపోతే మీరు ఏదో మిస్టేక్ చేసినారని అర్థం. సో ఇప్పుడు అప్లోడ్ చేసి 1 మినిట్ అవుతుంది. మనం చూద్దాం 3 మినిట్స్ వరకు. అప్పట్లోగా మీకు ఏమి లైక్స్ కానీ వ్యూస్ కానీ రాకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వేరే ఫోన్లో కానీ మీ ఫోన్లో కానీ యూట్యూబ్ ఉంటుందా అది వేరే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వేరే అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక మీ వీడియో వస్తుంది కదా సజెషన్లో అది క్లిక్ చేయండి. దాన్ని మీరు లైక్ చేయాలి. లైక్ చేసినా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే లైక్ చేసి కామెంట్ చేసినాక షేర్ పక్క చేయండి. షేర్ చేయబుద్ది కాకపోతే మీరే షేర్ చేసుకోండి వాట్సాప్లో. ఓకే, షేర్ చేసుకోండి వీడియో. ఇప్పుడు మీ దగ్గర ఇంకొక అకౌంట్ ఉన్న ఇంకొక ఫోన్ ఉన్న అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు షేర్ చేసుకునే లింక్లకి మీరు వాచ్ చేయండి. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు వాచ్ చేశారు కదా. ఇప్పుడు మనం మళ్ళీ వైట్ స్టూడియోకి పోయి మన రీచ్ ఎంతవరకు పోయింది చూద్దాం. ఓకే, ఇప్పుడు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను. మనం రీచ్ 3 మినిట్స్లో ఒక లైక్ వచ్చింది. ఓకే, 4 మినిట్స్ 3 మినిట్స్లో ఒక లైక్ వచ్చింది. అండ్ మనం పోయి చూసుకున్నట్టయితే ఇక్కడ 0 వ్యూస్ ఉన్నాయి కానీ 1 లైక్ వచ్చింది. అంటే దాని రీచ్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు 1 వ్యూ గిట్ వచ్చింది. ఇలానే మనకి ఎంగేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు వ్యూస్ మంచిగా వస్తాయి. మీకు 5-10 మినిట్స్ తర్వాత ఇంకా మీకు ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అంటే మీరు ఈ వీడియో ఓపెన్ చేసుకొని వ్యూస్ దగ్గర పోయింది పోయినా కరెక్ట్ షార్ట్స్ ఫీడ్ 2 వ్యూస్ అని వచ్చింది కదా అట్లా రావాలి. అట్లీస్ట్ 1 వ్యూ అని రావాలి. అప్పుడు మీకు షార్ట్ ఫీడ్లో పోయిందని మీకు అర్థమవుతుంది. సో మీ వీడియో ఖచ్చితంగా 2 కానీ 1 కానీ షార్ట్ ఫీడ్లో పోయినట్టు అనిపిస్తే అది దానికి మంచి రీచ్ ఉంటుందని మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ 7 మినిట్స్లో 42 వ్యూస్ వచ్చినాయి, 11 లైక్స్ వచ్చినాయి. ఇంకా 15 మినిట్స్ తర్వాత వచ్చే క్లిప్ని మీరు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము 9 మినిట్స్లో 106 వ్యూస్ వచ్చినాయి, 16 లైక్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసే ప్రతిసారి ఆ వ్యూస్ చేంజ్ అవుతున్నాయి. అంటే మన కంటెంట్ వైరల్ అయిందని అర్థం. అంటే మన కంటెంట్ మొత్తం షార్ట్ ఫీల్డ్కి పోతేనే షార్ట్ ఫీల్డ్కి నుంచి 113 వ్యూస్ వచ్చినాయి. అంటే మన కంటెంట్ ఖచ్చితంగా షార్ట్ ఫీల్డ్కి పోవాలని అర్థం. ఇప్పుడు మనం
3 అవర్స్ తర్వాత వచ్చే క్లిప్‌ని చూద్దాం. ఇగోండి మీరు చూస్తున్న 23 అవర్స్ తర్వాత వచ్చే క్లిప్. దీని క్లిప్‌లో ఇట మనకి ప్లస్ లెవెల్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1.3K వ్యూస్ వచ్చినాయి. షార్ట్ ఫీల్డ్‌లకించి 1.3K వ్యూస్ వచ్చినాయి. ఇంకొన్ని యూట్యూబ్ సెర్చ్‌లకించి వచ్చినాయి. అంటే ఖచ్చితంగా ఇలా ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబర్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.